అసెంబ్లీ ముట్టడికి పీడీఎస్ పిలుపునిచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఈ క్రమంలో విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలంటూ అసెంబ్లీ ఎదుట ధర్నా చేపట్టారు. బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, అలాగే యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న బోధనేతర పోస్టులు అన్ని పూర్తి చేయాలని పీడీఎస్ తెలిపింది. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు వాళ్లను అడ్డుకొని అరెస్ట్ చేసి తరలించారు. నల్గొండ పట్టణం